తులారాశి వాళ్ళకి జాబ్ రీత్యా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహము జాబ్ ఇస్తారు. అంటే వాళ్ళ ఉన్నటువంటి జాతకంలో రాశి వాళ్ళకి ఉన్నటువంటి విషయం ప్రకారంగానే ఏ గ్రహం జాబ్ ఇస్తుందో దానికి సంబంధించిన ప్రకారంగానే జాబ్ చేస్తుంటారు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి జాబ్ కారకుడు చంద్రుడు. చంద్రుడు బాగుంటే వీళ్ళు జాబ్ బాగా చేస్తారు. కాబట్టి చంద్రుడు బాగున్న వాళ్ళందరూ కూడా జాబ్ రీత్యా అంతా బాగుంటుంది. అలాగే చంద్రుడు బాగున్న వాళ్ళందరూ మెడికల్గా మంచి బ్రహ్మాండంగా జాబ్ చేస్తూ ఉంటారు, సైకాలజిస్టులు అవుతారు, అలాగే రక్త సంబంధిత వ్యాధులు నిపుణులు అవుతారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ చంద్రుడికి సంబంధించిన జాబ్స్ అంటే షిప్పింగ్ కంపెనీలో పనిచేయడం, ఏరోనాటికల్ ఇంజనీరింగ్లు, ఆ తర్వాత సముద్రం మీద ప్రయాణం చేస్తూ జాబ్ చేసేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, వస్త్రాలు నేసేవాళ్ళు అంటే వస్త్రాలు తయారు చేసేవాళ్ళు, ఫుడ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అంటే వ్యవసాయం చేసేవాళ్ళు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మొదలు అగ్రికల్చర్లో పనిచేసే వాళ్ళతో సహా ఈ చంద్రుల్లోనే ఉంటారు. ఈ తులారాశి వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు. తులారాశి వాళ్ళకి జాబ్ రీత్యా కనుక ఇబ్బంది వస్తుంది అంటే ఏం చేయాలి? చంద్రుడికి శుక్రుడికి చేయాలి. ఎందుకంటే శుక్రుడికి చేయాల్సిన అవసరం ఉండేది కాదు, కానీ తులారాశి వాళ్ళకి కష్టాలు ఇచ్చేవాడే శుక్రుడు అయ్యాడు. అంటే తన ఆలోచన మెయింటైన్ చేసేవాడు, కష్టాలు ఇచ్చేవాడే శుక్రుడు. కాబట్టి శుక్రుడికి ఏం చేయాలి, అలాగే చంద్రుడికి ఏం చేయాలి. కాబట్టి చంద్రుడికి శుక్రుడికి చేయడం ద్వారా ఏం చేస్తే బాగుంటుంది? చంద్రుడికి శుక్రుడికిను శుక్రవారాలు చంద్రుడికి శుక్రుడికి పూజ చేయాలి, కాంబినేషన్లో చేయాలన్నమాట. చంద్రుడికి శుక్రుడికి పూలు పళ్ళు కొబ్బరికాయ, అలాగే శుక్రుడికి బొబ్బర్లు, చంద్రుడికి కొంచెం బియ్యం పటికి బెల్లం కానీ ఇలా తెల్లని పువ్వులతో పూజ, అలాగే శుక్రుడికి తెల్లని పువ్వులతో పూజ, ఇవన్నీ చేసిన తర్వాత ప్రదక్షిణాలు 20 సార్లు ప్రదక్షిణ చేసి ఇది అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయాలి. అమ్మవారి దగ్గర పూజా కార్యక్రమం అంటే కొబ్బరికాయ కొట్టచ్చు, అర్చన చేయొచ్చు, లేకపోతే కుంకుమ పూజ చేసుకోవచ్చు. అయితే అమ్మవారికి బాగా అలంకారం చేసి శుక్రవారం నాడు కొత్త చీర, అలాగే మంచి పువ్వులు పళ్ళు మంచి అలంకారం చేయించి దర్శనం చేసుకోవచ్చు. కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాలి. అలా ఇంకా బాగా చేసుకోవచ్చు. అమ్మవారికి ఒక సహస్రనామంతో కుంకుమార్చన చేయించవచ్చు, ఇంకా బాగా చేయొచ్చు, 1,00,000 కుంకుమార్చన కూడా చేయొచ్చు. అంటే ఇలాగా శుక్రుడికి బాగా పూజ చేసుకుని శుక్రుడికి జపం చేయించవచ్చు, చంద్రుడికి జపం చేయించవచ్చు, హోమం చేయించవచ్చు. ఇదొక రెమెడీ. దాంతోపాటు చిన్న రెమెడీ అంటే సాధారణంగా మనందరూ చేసే రెమెడీస్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇలా శుక్రుడికి చంద్రుడికి పూజ చేసుకున్న తర్వాత శుక్రవారాలే చేయాలి. శుక్రవారాలు చేసిన తర్వాత అదే రోజున కాళ్ళు కడుక్కుని అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించండి. తప్పకుండా జాబుల డెవలప్మెంట్ ఉంటుంది. జాబుల డెవలప్మెంట్ అంటే ఏమిటి? మనం జాబ్ గురించి చూస్తున్నాము, ఈ జాబ్ వదిలేద్దాం, ఇంకో జాబ్ చేద్దాం, ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా ఇంకో జాబ్ చూద్దాం, దిగులు పడకుండా మనం ప్రపంచంలో తిరగడం నేర్చుకోవాలి. జాబు రావాలంటే ఎలా వస్తుంది? ఎవరైనా జాబు నేను ఇలాగా శుక్రుడికి పూజ చేశానండి అంటే జాబ్ ఇస్తారా? ఎవరైనా ఇవ్వరు. కాబట్టి మనం ఆలోచనని మార్చుకోవడానికి, మన ఆలోచనని బలపరుచుకోవడానికి చేసేటటువంటి డివోషనల్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ పూజ అన్నారు. ఒక ధైర్యం రావడానికి, ఒక మనకు ఉత్తేజం కలగడానికి. మనం జాబులో ఈ వర్క్ కొత్తగా జాయిన్ అయ్యాము, 6 నెలలు అవుతుంది, వాడు చెప్పినట్టు మనం చేయలేకపోతున్నాం అంటే మనకు ధైర్యం వస్తుంది. ఖచ్చితంగా మనకి ఈ శుక్రగ్రహానికి మనం చేశాం కదా జాబ్లో అన్నట్టు, చంద్రుడు అదే కదా, కాబట్టి ఇది ఖచ్చితంగా చేసి చూద్దాము, మనం ఎందుకు చేయలేమని చెప్పి మనం పెద్ద ఓనర్ దగ్గర మంచి పేరు కొట్టేసే అవకాశం ఉంటుంది. ఇది సరిపోదా జాబ్ డెవలప్మెంట్ అంటే? వస్తుంది కదా. మరి మనకి జాబ్ డెవలప్మెంట్ అంటే ఎవరికైనా సరే వృత్తి డెవలప్మెంట్ అంటే మనకు ఉన్నటువంటి ఇంటర్నల్లీ మనకి ఏం టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని బట్టే జాబ్ వస్తుంది తప్ప, ఆ టాలెంట్ని బట్టే వ్యాపారం చేస్తాం తప్ప, మనం సంపాదిస్తాం తప్ప ఊరికే కష్టపడకుండా మాత్రం ఏమైనా వస్తుందా? రాదు. అందుకే మనం ఏం చేయాలి? మనం తెలుసుకుంటున్నాం అంటే తులారాశి వాళ్ళకి ఏ గ్రహం ఉద్యోగం ఇస్తారు అంటే శుక్రుడు కష్టాలు ఇచ్చేవాడు, చంద్రుడు జాబ్ ఇచ్చేవాడు. కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన రెమెడీ చేద్దాం, ఎక్కడికో వెళ్ళిపోకుండా.
ఎందుకు కాదు చెప్పండి చూద్దాం. కాబట్టి చంద్రుడికి అధిష్టాన దేవత, శుక్రుడికి అధిష్టాన దేవత ఎవరు? అమ్మవారే కదా. మరి లక్ష్మీదేవి ఉంటుంది, దుర్గా అమ్మవారు ఉంటుంది, ఇలా అన్ని రకాల అమ్మవార్లకి చేసుకోవచ్చు. అలా ఎవరైతే రెమెడీ చేస్తారో, తర్వాత కేజీంపావు బియ్యము, కేజీంపావు బొబ్బర్లు దానం ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఆ రోజు పూజా కార్యక్రమం అయినట్లు లెక్క. ఇలా మీరు కొన్ని వారాలు అనుకుని మీ జాబ్ మీరు చేసుకుంటూ ఉండండి, ఇంకోటి ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే ఎందుకు డెవలప్మెంట్ కాదో మీకే తెలుస్తుంది. మీలో ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ ఏమిటి, ప్లస్ పాయింట్స్ ఏంటి అని మనం తెలుసుకోగలుగుతాం. సైకలాజికల్లీ మనం తెలుసుకోవడానికి చేసే యాక్టివిటీయే ఇది అని చెప్పి మనం తెలుసుకోవాలి. కాబట్టి మీ యొక్క పూజా కార్యక్రమాలు కానీ, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, ముహూర్తాలు కానీ, అయితే జాతకరీత్యా పెళ్ళికి మీరు చూసినటువంటి సంబంధాల్లో మ్యాచింగ్ వస్తే దానికి సంబంధించిన జాతకం సరిపోతుందా అనే కానీ మనం జాతకరీత్యా మీకు సలహాలు ఇవ్వగలుగుతాము. అలాగే మీ జాతకం పూర్తిగా చెప్పగలుగుతాము. ఇందులో మీరు ఈ రెమెడీ చేసుకుంటూ అందరికీ తెలియచెప్పండి. శుభం భూయాత్.